హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు స్ప్రౌట్స్తో కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్స్తో. దానికి నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. అలాగే సేమ్ కప్తో నేను పెసలు తీసుకునేసి దాన్ని మొలక కట్టానండి. ఇది ఆరోగ్యానికి చాలా హెల్తీ. సో నేను ఇది చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. నేను కుక్కర్లోకి 3 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నానండి. అలాగే కొన్ని మిరియాలు, అలాగే చెక్క, అలాగే బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి. అది కాసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు తీసుకుంటున్నాను. ఈ ఎర్రగడ్డలు బాగా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను మిరపకాయలు కూడా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుందాము. ఈ స్ప్రౌట్స్ కిచడి చాలా హెల్తీ అండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని 1 స్పూన్ వేసుకుంటున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంతవరకు కాసేపు ఫ్రై చేసుకుందాము. ఇదంతా ఫ్రై అయిన తర్వాత టమాటో తీసుకునేసి అది కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసుకునేసి వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటో కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా మెత్తపడేంతవరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను, 1/2 స్పూన్ వరకు. ఇవంతా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు నేను మిరప్పొడి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూను రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఈ రాళ్ళ ఉప్పు కూడా టేస్ట్ బాగా ఇస్తుంది. నేను ఆల్మోస్ట్ అయినంత వరకు నేను రాళ్ళ ఉప్పు వాడతానండి. ఇదిగోండి, కారం పొడి యాడ్ చేశాను. ఇవంతా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసేసుకుందాం. ఇదంతా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఏదైతే మనం స్ప్రౌట్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కాసేపు కూడా ఫ్రై చేద్దామండి. బాగా దీనికి మసాలా అంతా పడుతుంది. ఇలా అయిన తర్వాత 1 కప్పుకి 2 కప్పులు వాటర్ చొప్పున, ఇది మనం పెసలు కూడా వేస్తున్నాం కదండి, కొద్దిగా వాటర్ ఎక్కువే పడుతుంది. నేను 2 కప్పులకి 5 కప్పులు వాటర్ తీసుకున్నానండి. అంతే అండి. ఇది ఒకసారి బాగా కలపెట్టేసి ప్లేట్ మూత పెట్టేస్తాం. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిద్దామండి. ఇదిగోండి, ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. నేను కుక్కర్లో చేసానంటే కూడా అది మూత పెట్టానండి. నేను ప్లేట్ పెట్టే దాన్ని కుక్ చేస్తాను. ఇదిగోండి, ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. ఇంకో 10 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేద్దామండి. అంటే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇదిగోండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు సిమ్లో కాసేపు ఉడకనిస్తామండి. కరెక్ట్గా సరిపోతుంది. కాసేపు సిమ్లో ఇచ్చేస్తాం. ఇదిగోండి, అంతా రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తినడానికి రెడీ అయిపోయింది.